ఇక ఒంగోలులో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అధికారులు ఏమంటున్నారు? జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఇక్కడ సమాయత్తమయ్యారు. జిల్లాలో ఉన్నటువంటి 3265 పోలింగ్ కేంద్రాలకు ఎక్కడికెక్కడ ఆర్ఓ ఆఫీస్ నుంచి ఈవీఎంలతో పాటుగా వాటికి సంబంధించిన సామాగ్రిని ప్రస్తుతం ఆ పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఆయా సంబంధించిన ఏరియాలలో ఈ ఈవీఎంలు కూడా సురక్షితంగా అక్కడికి చేరే విధంగా ఎక్కడికక్కడ రూట్ మ్యాప్లను గుర్తించి ప్రతి ఒక్క రూట్ మ్యాప్ ప్రత్యేక వాహనాలు కేటాయించి ఆయా ప్రాంతాలకు ప్రస్తుతం తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలును రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇక్కడ అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన నేపథ్యంలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో వీటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే హైపర్ సెన్సిటివ్ ఏరియా ఉన్నాయో 18 ప్రాంతాలను గుర్తించారు. ఈ 18 గ్రామాలలో ఇక్కడ కేంద్ర బలగాలను మోహరించి ఆ ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే మిగతా ప్రాంతాల్లో కూడా పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ సునీల్ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా ఒంగోలు కాన్స్టిట్యున్సీని ఎన్నికల కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 100% వెబ్ కాస్టింగ్ అనేది నిర్వహించేందుకు కూడా అధికారులు సన్నద్ధత చేశారు. ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ యొక్క పర్యవేక్షణ మొత్తం టోటల్ గా కలెక్టర్ తో పాటుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీనా కూడా ఇక్కడ పర్యవేక్షించేలా వాటిని ఎక్కడికెక్కడ పరిస్థితులు అనేవి చిత్రీకరణ సంబంధించిన సన్నివేశాలు కూడా డైరెక్ట్ వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేలా ఇక్కడ చర్యలు అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల పరిధిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే గత ఎలక్షన్స్ లో చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయో అటువంటి ప్రాంతాలపైన కూడా జిల్లా ఎస్పీ దృష్టి సాధించడం జరిగింది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన పోలీసు బలగాలను కూడా ఇప్పటికే మోహరించే పరిస్థితుల్లో అనేవి అక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి పాలుట్ల గ్రామం అనేది చాలా ట్రైబల్ ఏరియాలో ఉంటుంది. ఆ ప్రాంతంలోకి వాహనాలు పోవాలన్నా కూడా మెటల్ రాడ్ ద్వారా పోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అక్కడ పోలింగ్ నిర్వహించబోతున్నారు. ప్రత్యేకంగా అక్కడ చర్యలు తీసుకొని అక్కడ ఎక్కడ ఎటువంటి చెదురుముడుగు సంఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలైతే చర్యలు తీసుకున్నారు. థ్యాంక్ యూ శంకర్.